డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మనం ఇంటిగ్రేషన్లో 3 ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసాము. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సమ్ ఏమైనా ఉందనుకోండి, ఇంటర్వల్ ఆఫ్ x² + 3x + 7 ఉందనుకోండి. నేను ఇంటిగ్రేషన్ చేయగలం కదా, చాలా ఈజీ కదా. 3 ఇంటిగ్రేషన్స్గా స్ప్లిట్ చేసుకుంటాము. ఇంటర్వల్ ఆఫ్ x² dx ప్లస్ ఇంటర్వల్ ఆఫ్ 3x dx ప్లస్ ఇంటర్వల్ ఆఫ్ 7 dx. సో ఇంటిగ్రేషన్ చేస్తే x³ 3 ప్లస్ 3 × x² 2 ప్లస్ ఇది 7x ప్లస్ c. ఇలా చేస్తాం. ఇలాగా చాలా సమ్స్ చేస్తాం. ఫస్ట్ ఎక్సర్సైజ్లో మ్యాక్సిమం సమ్స్ ఇలాగే ఉంటాయి మనకి. ఓకేనా? ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కాదు, క్యూబిక్ ఉన్నా, బై క్వాడ్రాటిక్ ఉన్నా, లేకపోతే ఎనీ డిగ్రీ ఉన్నా సరే మనం ఈ పాలినామియల్ ఫామ్లో ఉంటే మనం ఇలా చేయగలం. ప్రతిదాన్ని మనం టర్మ్ని విడగొడేసి. ఓకేనా? ఇప్పుడు ఇలా కాకుండా ఇదే పాలినామియల్ అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ డినామినేటర్లో ఉందనుకోండి, అంటే అలాగా ఇంటర్వల్ ఆఫ్ 1/ax² + bx + c ఈ ఫామ్లో ఉందనుకోండి, అప్పుడు ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాము? సో ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేయడానికి లేదు, ఇక్కడైతే స్ప్లిట్ చేసేసాం, ఇక్కడ స్ప్లిట్ చేయడానికి లేదు. సో ఈ ఫామ్లో ఇంటిగ్రేషన్స్ మనం చేయడం నేర్చుకుంటాం అనమాట ఇప్పుడు. ఓకేనా? సో టు ఎవాల్యూట్ హెడ్డింగ్ ఏంటంటే టు ఎవాల్యూట్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫామ్ 1/ax² + bx + c dx where a, b, c belongs to R and a not equals to 0 also. ఒకవేళ ఏ 0 అయింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సమ్ తీసుకుందాము, అంటే 1/3x + 7 వచ్చింది అనుకోండి, మళ్ళీ దీన్ని చేసేయచ్చు. ఎందువల్లంటే దీని డెరివేటివ్ పైన ఉంది కదా, అంటే 3x + 7 డెరివేటివ్ అంటే 3 కదా. సో ఇక్కడ ఇంటూ 3 వేసుకొని 1/3 వేసుకుంటే 1/3 × log mod 3x + 7 అంటే ఇది ఏంటి లీనియర్ పాలినామియల్. సో లీనియర్ పాలినామియల్ ఉన్నప్పుడు మనం చేసేయచ్చు. అలాగని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉందనుకో డినామినేటర్లో, అంటే చూసారా, సో ఇది క్వాడ్రాటిక్ కావాలంటే ఏమవ్వాలి, లీడింగ్ కోఎఫిషియంట్ అంటే x² కోఎఫిషియంట్ ఏ ఏమవ్వాలి, నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలన్నమాట. ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఓకే, ఒక ఎగ్జాంపుల్ సమ్ చేద్దాం. చూసారు, ఇది డినామినేటర్లో ఉంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ అయింది. సో దీని ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, x² కోఎఫిషియంట్ ఏ అంటే 4 నాట్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఈ మోడల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 4x² - 4x - 7. ఓకే, ఇందులో ఇప్పుడు x² కోఎఫిషియంట్ ఎంత, 4 కదా. 4ని కామన్ తీసేయండి. తీస్తే ఎంత వస్తుంది, x² - 4x అంటే సారీ x - 7/4. చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు 4 × x², 4x², 4 × x, 4x -4 4 × 7/4, 4 క్యాన్సిల్ -7 కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం 10th క్లాస్లో కంప్లీట్ స్క్వేర్ మెథడ్ చేసాం, గుర్తుందో లేదో మీకు. ఆ విధంగా మనం ఇప్పుడు దీన్ని చేయాలి. అంటే ఇది ఏం చేస్తామంటే a - b² అంటే a² - 2ab + b² ఈ ఫామ్లో తీసుకొస్తాం. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, ఒకవేళ ప్లస్ ఉందనుకోండి a + b² ఫామ్లో తీసుకొస్తాం. అంటే చూడండి, అంటే x² అంటే a² - 2 × a × b రాయాలి. 2 × x ఇప్పుడు 1/2 తీసుకున్నాం అనుకోండి, చూడండి 2 క్యాన్సిల్ అయిపోతుందా, అంటే ఈ x కదా వచ్చింది. అంటే a² - 2ab ప్లస్ ఎంత ఉండాలి, b² అంటే 1/2 హోల్ స్క్వేర్, అంటే 1/2 హోల్ స్క్వేర్ని యాడ్ చేశాను, మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే యాడ్ చేశాను, సపరేట్ చేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇది -7/4. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 చూడండి a² - 2ab + b² అంటే a - b హోల్ స్క్వేర్ అంటే x - 1/2 హోల్ స్క్వేర్. ఇది మొత్తం x - 1/2 హోల్ స్క్వేర్ అయిపోయింది. మైనస్ ఇదంతా 1/4 - 7/4. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × x - 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/4 7/4 అంటే ఎంత, -8/4. -8/4 అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × x - 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 2ని ఎలా రాస్తానంటే √2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు అంతకు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి.
Therefore, integral of 1 by 4x square minus 4x minus 7 dx equals to integral of dx by ఎంత వచ్చింది మనకి ఇది 4 into x minus 1 by 2 whole square minus root 2 whole square అని వచ్చింది. ఓకే, ఇక్కడ 4ని ముందు తీసుకొచ్చింది 1 by 4 into integral of 1 by x minus 1 by 2 whole square minus root 2 whole square dx. ఇప్పుడు ఏం చేస్తారంటే పుట్ x minus 1 by 2ని t అనుకుంటాం, దెన్ dx ఏమవుతుంది dt. సో ఈ మొత్తం ఏమవుతుంది dtలో కన్వర్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 into integral of 1 by t square minus root 2 whole square. ఓకే, dt. ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 by స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, సారీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫామ్లో ఉందా. సో దీని ఫామ్లో ఏంటి 1 by 2a ఇంటూ లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. ఓకే, అక్కడ టీ ఉంది కాబట్టి టీలో రాయాలి. అంటే ఏమవుతుంది 1 by 4 ఇంటూ 1 by 2a, ఏ అంటే ఏంటి ఇక్కడ రూట్ 2 ఇంటూ లాగ్ మోడ్ టీ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ టీ, సో టీ మైనస్ రూట్ 2 బై టీ ప్లస్ రూట్ 2 ప్లస్ సి. బట్ ఇచ్చిన క్వశ్చన్ ఏమో ఎక్స్లో ఉంది, సో ఆన్సర్ మనం టీలో చూపించకూడదు, మనం ఎక్స్లోనే చూపించాలి. సో మన టీ ప్లస్ని ఏం చేయాలి, ఎక్స్ రాసేయాలి. ఎక్స్ రాస్తే ఎంత వస్తుందో చూడండి, అంటే 1 by 8 root 2 ఇంటూ log ఆఫ్ టీ అంటే రాసేయండి. ఏంటనుకున్నాం టీని ఎక్స్ మైనస్ 1 by 2 కదా, అంటే ఎక్స్ మైనస్ 1 by 2 మైనస్ రూట్ 2 బై ఎక్స్ మైనస్ 1 by root 2 ప్లస్ రూట్ 2 ప్లస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 8 root 2 ఇంటూ లాగ్ మోడ్ ఎల్సిఎం కట్టి అంటే 2 into x 2x మైనస్ 1 మైనస్ 2 root 2 బై ఇక్కడ 2 ఉంటుంది కదా. ఓకే, సో 2 ఇక్కడ బై 2 ఉంటుంది, బై 2 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 2x మైనస్ 1 ప్లస్ 2 root 2 ప్లస్ సి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 5 minus 2x square ప్లస్ 4x. ఇది కూడా ఏ ఫామ్లో ఉంది, 1 by ax square ప్లస్ bx ప్లస్ c ఉంది. సో ముందు డినామినేటర్ ఉన్న పాలినామియల్ తీసుకుందాం. ఏంటి 5 minus 2x square ప్లస్ 4x. సో ముందు ఏంటి ఉండాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ముందు ఉండాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి -2 కదా, అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ముందు ఉండాలి. అంటే -2x square ప్లస్ 4x ప్లస్ 5. సో ఇక్కడ -2 కామన్ తీస్తే ఎంత వస్తుంది, -2 ఎందుకు కామన్ తీస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అయితే ఉంటుందో అది కామన్ తీయాలి. సో ఎక్స్ స్క్వేర్ -2x మైనస్ 5 by 2. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ మళ్ళీ దీన్ని ఏ ఫామ్లో తీసుకురావాలి చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో తీసుకురావాలి. అంటే a స్క్వేర్ -2 ఇంటూ a ఇంటూ చూడండి ఇక్కడ ఎంత వేయాలి, ఇక్కడ ఎంత వేస్తే 2x వస్తుంది, 1 కదా. సో చూడండి 2 into x into 1 2x సరిపోయింది. సో a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ మైనస్ 5 by 2. చూడండి 1 క్యాన్సిల్ అయిపోయింది, -5 by 2 సరిపోయింది. 2 into 1 2x. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ ఇది ఎంత వస్తుంది, x మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ -1 మైనస్ 5 by 2 -1 మైనస్ 5 by 2 అంటే -7 by 2 -7 by 2. ఓకే, therefore integral of 1 by 5 minus 2x square plus 4x dx equals to integral of 1 by -2 into x minus 1 whole square minus 7 by 2 dx. ఇప్పుడు ఈ ఈ 2ను ముందు తీసుకొచ్చేద్దాం. 2ను ముందు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, 1 by 2 ఇంటూ ఈ మైనస్ లోపల తీసుకెళ్ళిపోతే 1 by ఇక్కడ ఎంత ఉందమ్మా 7 by 2 మైనస్ x మైనస్ 1 by 2 హోల్ స్క్వేర్. సో 7 by 2ని ఎలా రాస్తాము, √7 by 2 √7 by 2 హోల్ స్క్వేర్ మైనస్
ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది చూడండి, 1/a² మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ముందు ఎక్స్ మైనస్ 1 అని టీ అనుకుందాం. సో పుట్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు టీ. దెన్ ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ డిటి. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు అంటే ఇంటిగ్రేషన్ ఈక్వల్స్ టు ఇది 1/2 ఇంటూ 1/√7/2 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ డిటి. ఓకే, ఇదే ఫామ్లో చూడండి 1/a² మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఏంటి దాని ఫామ్లో ఏంటి, 1/2 ఇంటూ 1/2a. 2 ఇంటూ a అంటే 1/√7/2 ఇంటూ log mod a ప్లస్ ఎక్స్ బై a మైనస్ ఎక్స్. అంటే ఏ అంటే √7/2 ఇంటూ √7/2 ప్లస్ ఎక్స్ అది ప్లస్ టీ బై √7/2 మైనస్ టీ. ఓకే, సిన్స్ ఫార్ములా రాస్తాను. ఇంటర్లో ఆఫ్ 1/a² మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు 1/2a ఇంటూ log mod a ప్లస్ ఎక్స్ బై a మైనస్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ ఈ 2 ఉందంటే √2 హోల్ స్క్వేర్ అని రాద్దాము. ఇక్కడ √2 ఉంది, ఒక √2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత వస్తుంది, 2√2 వస్తుంది. సో 1/2 ఇంటూ ఇక్కడ √2 ఉంది కదా, √2 ఇంటూ √7 అంటే √14. 1/2 ఇంటూ √14 ఇంటూ లాగ్ మోడ్ ఎంత వస్తుంది, √7 ప్లస్ √7/√2 కదా, ఎల్సిఎం కడితే √7 ప్లస్ √2 ఇంటూ టీ బై ఇక్కడ √7 మైనస్ √2 ఇంటూ టీ ప్లస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2√14 ఇంటూ లాగ్ మోడ్ √7 ప్లస్ మరి టీ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ 1 కదా. సో √2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై √7 మైనస్ √2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఇలా కావాల్సిన దీన్ని ఎక్స్ టర్మ్లో కాన్స్టెంట్ టర్మ్ సెపరేట్ చేసి రాయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనం చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి, ఇంటర్లో ఆఫ్ 1/x² ప్లస్ x ప్లస్ 1 డిఎక్స్. సో మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ తీసుకోండి, x² ప్లస్ x ప్లస్ 1. ఇప్పుడు x² కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉందంటే 1 కామన్ తీయాలి. అంటే కామన్ తీసినట్టే తీయిపోయిన ఒకటే. సో x² అంటే a² ప్లస్ 2ab. సో 2 ఇంటూ a అంటే x ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ 2 రాసాం కాబట్టి ఇక్కడ 1/2 రాయాలి. చెక్ చేసుకోండి, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే ఎక్స్ వచ్చింది కదా. ఓకే, ప్లస్ a² ప్లస్ 2ab ప్లస్ b² అంటే మళ్ళీ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ b². 2 క్యాన్సిల్ అయిపోవాలి కదా, ఇది 2 క్యాన్సిల్ అయిపోవాలి కదా, ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది, a² ప్లస్ 2a ప్లస్ b² అంటే ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదంతా అది మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1లోంచి 1/4 తీస్తే ఎంత వస్తుంది, 3/4. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ వెళ్ళిపోదాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ dx. సో ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ పుట్ x ప్లస్ 1/2 ఈక్వల్స్ టు t. దిస్ ఇంప్లైస్ dx ఈక్వల్స్ టు dt. సో మొత్తం ఇంటిగ్రేషను టీలో కన్వర్ట్ అయిపోతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dt బై dx అంటే dt కదా వచ్చింది, dt బై ఇదంతా t కాబట్టి t² ప్లస్ ఎంతది √3/2 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ 1/a² ప్లస్ x² ఫామ్లో ఉంది. x² ప్లస్ a² ఏదైనా ఒకటే. సో దీని ఫామ్లో ఏంటి, 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a, tan ఇన్వర్స్ x/a ప్లస్ c కదా. అలా రాస్తే ఎంత వస్తుంది, 1/a అంటే ఎంత
√3/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a. x అంటే ఏంటి ఇక్కడ t కదా, సో t/a అంటే √3/2 ప్లస్ c. మరి 1/√3/2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 2/√3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎంతది 2t/√3 ప్లస్ c. సో దిస్ ఇంప్లైస్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2/√3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2t. t అంటే ఏంటి మనకి x + 1/2 కదా, అంటే 2 ఇంటూ x + 1/2/√3 ప్లస్ c అంటే 2/√3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ చెప్పండి 2 ఇంటూ x అంటే 2x ప్లస్ 2 ఇంటూ 1/2 2 క్యాన్సిల్ అంటే +1/√3 ప్లస్ c అనమాట. సో ఈ విధంగా మనం చేయాలి. ఈ థర్డ్ క్వశ్చన్ అనమాట, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మోడల్ చూడండి, ఎవల్యూషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/√ax² + bx + c. అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియలే ఉంది కానీ దానికి రూట్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉన్నప్పుడు. అలాగే డినామినేటర్ కాకుండా మళ్ళీ పక్కన రూట్లో ఉన్నప్పుడు √ax² + bx + c. సో ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఎలా చేస్తాము, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటాం. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకొని దాన్ని కంప్లీట్ స్క్వేర్ మెథడ్ ఉపయోగించి మనం వేరే ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, నోన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. x² కోఎఫిషియంట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 10 కదా, ఎంత ఉంది 1 ఉంది. సో 1 కామన్ తీయడం 1 తీసిన ఒకటి తీయపోయిన ఒకటి. సో ఇప్పుడు ఏమవుతుంది a² ప్లస్ 2 ఇంటూ a అంటే xa ఇంటూ b. సో 2x ఉంది కదా, అంటే ఇంకెంత రావాలి 1 రావాలి. సో 2 ఇంటూ x ఇంటూ 1 2x సరిపోయింది కదా, ప్లస్ అంటే a² ప్లస్ 2ab ప్లస్ b² అంటే 1². సో -1² ప్లస్ 10. ఓకే, సో ఇదంతా ఏమవుతుంది a + b² అంటే x + 1² ప్లస్ 10లోంచి 1 తీస్తే 9 అంటే x + 1² ప్లస్ 9 అంటే 3². ఓకే, సో therefore ఇంటిగ్రల్ ఆఫ్ 1/√x² ప్లస్ 2x ప్లస్ 10 dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dx/√x + 1² ప్లస్ 3². ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని టీలో కన్వర్ట్ చేసేస్తాను. కన్వర్ట్ చేస్తే ఏమవుద్దంటే ఇంటిగ్రల్ ఆఫ్ dt/√t² ప్లస్ 3². మీరు కొంచెం డైరెక్ట్ వేస్తాను చూడండి, బై టేకింగ్ x + 1 = t అనమాట. చూడండి x + 1 t అనుకున్నాం అనుకోండి, కింద ఎంత వస్తుంది t² + 3² వస్తుంది. మరి dx ఏమవుతుంది dx = dt. సో మనం ఇలా డైరెక్ట్గా రాసియవచ్చు. ఓకే, సో ఇంటిగ్రల్ ఆఫ్ dt/√t² + 3² వచ్చింది. ఇదే ఫామ్లో చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ x² + a². ఏంటి ఫార్ములా అది sin h ఇన్వర్స్ x/a. సో ఆ విధంగా రాస్తే దిస్ ఈ sin h ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఇక్కడ t/3 ప్లస్ c. సో ఫార్ములా మనం తర్వాత రాస్తాను. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు sin h ఇన్వర్స్ ఆఫ్ t అంటే ఏంటి, వాట్ ఈస్ t x + 1 అంటే x + 1/3 ప్లస్ c అనమాట. సో సిన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/√a² ప్లస్ x² dx ఈక్వల్స్ టు sin h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c అనమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 + x - x². మళ్ళీ ఈ పాలినామియల్ తీసుకుంటే 1 + x - x². సో ముందు x² టర్మ్ ముందు రాయాలి. సో -x² ప్లస్ x ప్లస్ 1. సో x² కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ -1 ఉంది. సో -1 కామన్ తీయండి, తీస్తే x² - x -1. సో -1 ఇంటూ మళ్ళీ ఇది a² -2 ఇంటూ x ఇంటూ ఇక 2 రాసాం కాబట్టి ఇక్కడ 1/2 రాయాలి. చూడండి 2 ఇంటూ x ఇంటూ 1/2 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఓకే, ప్లస్ మళ్ళీ a² - 2ab ప్లస్ b² అంటే 1/2² -1/2² -1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇంటూ ఎంత వస్తుంది ఇది x - 1/2² ప్లస్ ఇది ఎంత ఉంది -1/2² -1 అంటే ఎంత వస్తుంది -1/4 -1 అంటే -5/4. ఇప్పుడు మైనస్ లోపల తీసుకెళ్ళిపోతే
ఇది ముందుకు వస్తుంది, ఇది తర్వాత వస్తుంది. అంటే ఏమవుతుంది 5/4 మైనస్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. ఓకే, సో therefore integral of 1/√1 plus x minus x square dx equals to integral of 1/√. ఇప్పుడు 5/4 ఎలా రాస్తామంటే √5/2 హోల్ స్క్వేర్ అని రాద్దాం. √5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇదంతా x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు ఇదే ఫామ్లో చూడండి, 1/√a² మైనస్ x స్క్వేర్ ఉంది. ఓకేనా, అందుకే దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ 5/4 కదా ఉంది అంటే √5/2 హోల్ స్క్వేర్. 2కి రూట్ ఉండదు. ఓకే, సో ఇది ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/√, ఎంతండి ఇది t² అంటే a² అయితే √5/2 హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని t అనుకుంటాం అంటే t² dt. సో ఎలా రాస్తాం, బై టేకింగ్ t ఈక్వల్స్ టు ఎంత x మైనస్ 1/2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది 1/√a² మైనస్ x² అంటే సైన్ ఇన్వర్స్ x/a అంటే సైన్ ఇన్వర్స్ ఇక్కడ x అంటే t కదా, సో t/√5/2 ప్లస్ c ఇది t. సో 2 పైకి వెళ్తుంది అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2t/√5 ప్లస్ c. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ t అంటే ఏంటి x మైనస్ 1/2/√5 ప్లస్ c. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇక్కడ రాద్దాంలేండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ x 2x మైనస్ 2 ఇంటూ 1/2 అంటే 1/√5 ప్లస్ c అనమాట. సో ఈ విధంగా మనం చెయ్యాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఎవల్యూట్ ఇంటిగ్రల్ ఆఫ్ 3 + 8x మైనస్ 3x² స్క్వేర్ రూట్ ఆఫ్ dx అన్నమాట. ఇది రూట్లో ఉన్న ఫంక్షన్ తీసుకుందాం. ఏంటి 3 + 8x మైనస్ 3x² ఈక్వల్స్ టు ఇప్పుడు x² ముందు రాద్దాం అంటే ఏంటి -3x² ప్లస్ 8x ప్లస్ 3 కదా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇందులో ఏది కామన్ తీయాలి, -3 కామన్ తీస్తే ఎంత వస్తుంది x² మైనస్ తీసాం కాబట్టి సింబల్స్ మారుతాయి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి మైనస్లు వస్తాయి. అంటే -8/3 ఇంటూ x మైనస్ 3/3 3/3 అంటే 1 చెక్ చేసుకోండి. -3 ఇంటూ x² -3x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 8/3 3 క్యాన్సిల్ అయిపోతుంది 8x. నెక్స్ట్ -3 ఇంటూ మైనస్ ఉంటే +3. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ జాగ్రత్త చూడండి, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో తీసుకురావాలి. అంటే a² మైనస్ 2 ఇంటూ x ఇలా రాశారు ప్రతిసారి a² మైనస్ 2a. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 4/3 కదా ఉంది అంటే ఇక్కడ ఎలా రాసి ఇక్కడ 2 రాసాం కాబట్టి 8/6 ఇంటూ x అని రాస్తాం 8/6 అని రాస్తాం. చెక్ చేసుకోండి ఇప్పుడు 2 ఇంటూ 8/3 2 1s 2 3s. ఓకే, మైనస్ ఇదంతా వస్తుంది 8/6 అంటే ప్లస్ 8/6 హోల్ స్క్వేర్ మైనస్ 8/6 హోల్ స్క్వేర్ మైనస్ 1. సో 8/6 డైరెక్ట్ మనం 4/3 కూడా రాసేసుకోవచ్చు. ఇలా ఎంత వస్తుంది -3 ఇంటూ x² మైనస్ 2x ఇంటూ 4/3 ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 1. సో డైరెక్ట్గా ఇది కాకుండా ఈ స్టెప్ కూడా మనం వేసుకోవచ్చు. అప్పుడు ఇది ఎంత వస్తుంది -3 ఇంటూ చూడండి ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ ఇదంతా వస్తుంది 16/9. సో -16/9 -1 అంటే -25/9. సో -25/9 అంటే -5/3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ మైనస్ లోపల తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది 3 అలా ఉంచుదాము, ఇది ముందుకు వస్తుంది అంటే 5/3 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 4/3 హోల్ స్క్వేర్. ఓకే, దేర్ఫోర్ ఏమొచ్చింది మనకి 3 + 8x మైనస్ 3x² ఈక్వల్స్ టు 3 ఇంటూ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 4/3 హోల్ స్క్వేర్. దీన్ని
ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీని తర్వాత యూజ్ చేస్తాం మళ్ళీని. ఓకేనా? సో జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చింది సరే మొత్తం పోతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. Therefore, integral of 3 plus 8x minus 3x square root of dx equals to integral of చెప్పండి అది square root of ఎంత వస్తుంది 3 into 5/3 whole square minus x minus 4/3 whole square dx. సో √3 బయట తీసుకొచ్చేయండి. √3 బయట తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఫామ్లో చూడండి ఇది 5/3 హోల్ స్క్వేర్ మైనస్ ఈ మొత్తాన్ని నేను టీ అనుకుంటాను టీ స్క్వేర్ డిటీ. ఇది ఎలా వస్తుంది బై టేకింగ్ టీ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 4/3. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ 4/3ని టీ అనుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది ఇప్పుడు టీ స్క్వేర్ అవుతుంది. బట్ డిఎక్స్ ఏమవుతుంది డిఎక్స్ అంటే డిటీ అవుతుంది. ఓకేనా? సో ఇది ఇంటర్లో ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. ఇంటర్లో ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఏంటి x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఎక్స్ అంటే ఏంటి టీ, ఏ అంటే ఏంటి 5/3. సో ఇది ఎంత వస్తుందంటే √3 ఇంటూ చూద్దాం x/2 అంటే t/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 5/3 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 అంటే ఏ స్క్వేర్ అంటే ఏంటి 5/3 హోల్ స్క్వేర్ by 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే t/5/3 ప్లస్ సి అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ ఇప్పుడు టీ ప్లస్ ఎక్స్ మైనస్ 4/3 వేసేయండి. ఎక్స్ మైనస్ 4/3/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత 5/3 హోల్ స్క్వేర్ మైనస్ టీ అంటే ఏంటి ఎక్స్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఎంత వస్తుంది 25/9 ఇంటూ 2 వస్తుంది అంటే 25/18 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 పైకి వెళ్ళిపోతుంది అంటే 3t/5 ప్లస్ సి. మళ్ళీ టీ అంటే ఏంటి ఎక్స్ మైనస్ 4/3 వేసేద్దాం. ఎక్స్ మైనస్ 4/3 ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం √3ని లోపల తీసుకెళ్ళిపోతాను నేను. లోపల తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఎల్సిఎం కట్టేయండి. 3 × x 3x మైనస్ 4/3 వస్తుంది. 3 × 2 అంటే 6. నెక్స్ట్ ఈ √3ని ఇక్కడ తీసుకెళ్ళిపోతే ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 3 ఇంటూ రూట్ ఉంది కదా √x ఇంటూ √y అంటే ఏమవుతుంది √xy కదా. సో ఆ విధంగా చూసుకుంటే దీనికి రూట్ ఉంది కాబట్టి రూట్ లోపల తీసుకెళ్ళిపోతున్నాం. √3 ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ 25/18 ఇంటూ మరి ఇక్కడ √3 చేసి మల్టిప్లై చేసాం కదా అంటే ఇంటూ √3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ చూడండి 3 × x 3x మైనస్ 3 ఇంటూ 4/3 3 క్యాన్సిల్ అయిపోతుంది అంటే 4 వస్తుంది బై 5 ప్లస్ సి. ఇక్కడ 3 లేదు ఇంకా 3 × x అంటే 3x 3 × 4/3 అంటే 4 ఈ 3 వేస్తారు మళ్ళీ 15 రాదు 5 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3x మైనస్ 4/6 ఇంటూ చూడండి ఈక్వేషన్ 1 అని రాస్తాం కదా. ఈక్వేషన్ 1లో ఏముంది ఇదంతా ఈక్వల్స్ టు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 8x - 3x² కదా. సో ఈ మొత్తం మొదలు ఏం రాస్తాము స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 8x - 3x² ప్లస్ ఇక్కడ జాగ్రత్త చూడండి ఈ 18 ఉంది కదా 18 ఎలా రాస్తామంటే 6 × 3 అని రాద్దాం. 6 × 3 అప్పుడు 6 × 3 రాస్తే ఏమవుతుంది ఇక్కడ 3 ఉంది కదా. సో ఈ 3ని √3 హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఒక √3 క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత వస్తుంది ఇది 25/6 √3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x - 4/5 ప్లస్ సి అనమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఈ సమ్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చేయాలి.
ఓకేనా. సో ఈ అందరికీ ఈ క్లాస్ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మందికి చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.